హిందువులలో చాలా మందికి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి, మన ఇంట్లో మారేడు వృక్షం ఉండొచ్చా ఉండకూడదా, మారేడు వృక్షం మన ఇంట్లో ఉంటే మనం ఏదైనా నియమాలు పాటించాలా అనేటువంటి సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిని ఈరోజు నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు కొండూరు రమాదేవి గారు. వారితో మాట్లాడదాం. రమగారు నమస్తే. నమస్కారం. ధర్మ సందేహాల్లో భాగంగా చాలా మంది భక్తులకి అసలు మన ఇళ్లల్లో మారేడు వృక్షం ఉండొచ్చా ఉండకూడదా, ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి సందేహాలు అయితే ఉన్నాయి. వాటి మీద మీరేమంటారు రమగారు? విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. మారేడు చెట్టుని బిల్వ వృక్షం, బిల్వ వృక్షాన్ని మారేడు చెట్టు అంటాం మన వాడుక భాషలో. బిల్వాష్టకం అని ఉంటుంది. మనం అందరం శివాలయంలోకి వెళ్తే చూస్తాం, ఇంట్లో వింటాం, చదువుతాం. దాంట్లో చెప్తారు, బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. బిల్వ వృక్షాన్ని, మారేడు చెట్టుని చూసినంత మాత్రానే మనకు పుణ్యం వస్తుంట. స్పర్శించడం అంటే ముట్టుకుంటేనే పాపం మొత్తం నాశనం అయిపోతుంది. అలాంటి చెట్టు మారేడు వృక్షం. శ్రీ సూక్తంలో చెప్తారు. శ్రీ సూక్తంలో ఏం చెప్తారంటే, అంటే శ్రీ సూక్తం చదివే వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, కానీ దాని మీనింగ్ ఏమిటంటే, లక్ష్మీదేవి యొక్క తపస్సు వల్ల, మహా ఘోరమైన తపస్సు వల్ల ఉద్భవించింది ఈ మారేడు చెట్టు. అలాంటి ఈ మారేడు చెట్టు యొక్క ఫలాలు మన లోపలవి బయట మలినాలని శుభ్రం చేసి, అంటే అంత మన్ని అంత శుద్ధి చేస్తాయి అని. అంటే అమంగళాలన్నీ మనకి తీరుస్తాయి. అంటే మనసులో ఉన్న అమంగళాలు, బయట జరుగుతున్న అమంగళాలు, అవన్నిటినీ కూడా క్లియర్ చేసి శుద్ధి చేయగలదు ఆ మారేడు ఫలం. ఇంకపోతే వైద్యపరంగా కూడా అనేక రకాల ట్రీట్మెంట్లో ఈ మారేడాకుల్ని, ఈ మారేడు ఫలాన్ని, మన సైడ్ తక్కువ కానీ నార్త్ సైడ్ మారేడు ఫలానికి బిల్వ ఫలం అంటారు. మారేడు పండుని చాలా భక్తితోటి, గౌరవంతో దాన్ని తింటారు. పండుని మన వైపు కొంచెం తక్కువ. అలాగా మహాలక్ష్మీదేవి యొక్క ఘోరమైన తపస్సు వల్ల అది ఉద్భవించిందట. ఇకపోతే ఇంట్లో ఉండొచ్చా అనే దానికి మనకి వాస్తు శాస్త్రంలో ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు. ప్రతి శాస్త్రానికి ప్రతిదానికి మినహాయింపు చెప్పారు. మనం అంతవరకే చదివి అంతవరకే చెప్తాం సొసైటీలో. దాని నెక్స్ట్ లైన్ లో ఏం చెప్తారు, దేవుని ఆరాధనకు ఉపయోగించేవి, అంటే దేవుని పూజ కొరకు ఉపయోగించే ముళ్ళ వృక్షాలైనా ఇంట్లో ఉండొచ్చు అని చెప్తారు. ఈ సెకండ్ లైన్ ని మనం అసలు చెప్పం జనాలకి. ఆ ఫస్ట్ లైన్ ని ముళ్ళ మొక్క, అది మారేడు చెట్టు ఇంట్లో ఉండకూడదు. అంతేగాని ఆ సెకండ్ లైన్ లో ఏముంది, ఎలాంటి ముళ్ళున్న మొక్కనైనప్పటికీ దేవుని పూజకు ఉపయోగించే మొక్కలు ఇంట్లో ఉండొచ్చు. అంటే మనం గులాబీ పెట్టుకుంటాం, మరి గులాబీ కూడా ముళ్ళ మొక్కే కదా. దాన్ని కూడా మనం దేవుడి పూజకు ఉపయోగిస్తే ఇంట్లో పెంచుకోవచ్చు. మన దేవుడి పూజకు వాడకపోయినా ముళ్ళ మొక్కని, గులాబీ మొక్కని ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఈ మారేడు మొక్కని పెట్టుకోవడానికి ఉండొచ్చా లేదా ఇన్ని అనుమానాలు జనాలకి. అంటే భయంలో కూడా. కానీ అసలు మారేడు చెట్టు మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం లేకపోతే మన ఇంట్లో మారేడు చెట్టు పెరగదు. మీరు ఎంత మారేడులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎంత రేటు పెట్టి, ఎంత ఖరీదైన మారేడు వృక్షం తెచ్చి ఇంట్లో వేసినా మనకి లక్ష్మీ కటాక్షం లేకపోతే మారేడు వృక్షం పెరగదు. ఆ స్థలంలో అంటే ఆ విషయంలో కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. నేను మారేడు వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటాను, కానీ అది బ్రతికిద్దో లేదో అనేటువంటి భయాలు కూడా చాలా మంది. మనకి లక్ష్మీ కటాక్షం లేకపోతే పెరగదు. 100% వేసే ఆ సెంటిమెంట్ గురించి. ఆ మొక్క కనుక బ్రతకపోతే ఇంకేదైనా దోషం వస్తుందని కాదు. ఆ మొక్క పెరగకపోతే దోషం రాదు. మనకి దోషం ఉంటే అది పెరగదు. ఆ దోషాన్ని శాంతింప చేసుకోవడానికి శివారాధన చేసుకోవచ్చు. మనం శివారాధన అంటే చాలా మందికి అనుమానం ఏంటంటే, ఇంట్లో శివాభిషేకం చేయకూడదు, శివలింగం ఇంట్లో తెచ్చుకోవడమే పాపంగా భావించేస్తుంటారు చాలా మంది. నేను అందరి దగ్గర విన్నాను, శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు కదండి, పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలి, అర్చన చేయాలి, అభిషేకం చేయకపోతే చాలా పాపం కదండి అనేవాళ్ళు కొంతమంది. శివలింగం శ్మశానంలో ఉంటుంది కదండి, ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంకా అంతకు మించి ఘోరంగా మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. శివలింగం ఇంట్లో పెట్టుకుని, శివలింగానికి మీరేమి రుద్రాలు చదివేసి అభిషేకం చేసేయక్కర్లా, ఓం నమ శివాయ అనుకుంటూ ఒక గ్లాసు నీళ్లు పోయండి, పంచామృతాలు కూడా పోయక్కర్లా.
మహామృత్యుంజయ మంత్రం వస్తే అది చదువుతూ పోయండి, చేసి చక్కగా ఏదో ఒకటి నివేదన పెట్టండి, అది చాలు. మనం ఎంత చేయగలిగితే అంతే. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఇప్పుడు కాదు 4-5 ఏళ్ల క్రితమే. ఆయన దగ్గర ఒక శివలింగం ఉందిట. ఆయనకి తెలుగు కూడా కరెక్ట్ గా రాదు, వేరే కంట్రీలో ఉంటారు, తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా తెలుగు రాదు. ఆయన దగ్గర శివలింగం ఉంది. మేడం నాకు ఒకసారి మీరే చెప్పారు అభిషేకం చేయాలి శివుడు ఉంటే అని, ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం ఉందన్నట్టు నేను అన్నట్టు అలా వదలకూడదు, అభిషేకం చేయండి అని చెప్పాడు. అది విషయం నాకు గుర్తులేదు. మరి ఏం చేస్తారంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ 108 స్పూన్స్ వాటర్ పోసేస్తున్నాను మేడం. మంచిదే, మనం ఎంత చేయగలిగితే అంత చేయొచ్చు. అలా శివారాధన చేసుకుంటే మన ఇంట్లో దోషాలు దొరుకుతాయి. మారేడు మొక్కను మనం పెంచుకోవచ్చు. మీరు మారేడు మొక్కను పెంచడం వల్ల మీకు దోషాలు రావు. మన ఇంట్లో దోషాలు ఉంటే అది పెరగతుంది. దాన్ని పెంచుకునే మార్గం చూడాలి మనం. ఈ దోషాలు తగ్గించుకోవడానికి శివారాధన మించింది లేదు. అట్లాగా మారేడు మొక్కను పెంచుకోవచ్చు. శుచిగా శుభ్రంగా ఉండాలి మారేడు చెట్టు పెంచే చోట. మిగిలిన మొక్కల్లో మనం అంటే కంపోస్ట్ల పేరుతోటి కూరగాయ తుక్కులని, ఇంట్లో తిన్న పళ్ళ తొక్కలని ఇలాంటివన్నీ వేసేస్తూ ఉంటాం. మారేడు చెట్టుని కొంచెం తులసి చెట్టు లాగే పవిత్రంగా చూసుకోవాలి. పవిత్రంగా నీళ్లు పోయడం, ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు పోయకపోవడం, కొంచెం మనం స్నానం చేశాక దానికి నీళ్లు పోయడం, అంటే ఆ వాతావరణాన్ని, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి కూడా ఆ మొక్క పెరుగుతుంది. మారేడు వృక్షాన్ని ఇంట్లో పెంచాలనుకునేవారు ఎటువంటి నియమాలను పాటించాలంటారు? నియమాలు, ఎక్స్ట్రా నియమాలు ఏమీ ఉండవు. అదే చెప్తున్నాను కదా, రోజు స్నానం చేశాక దానికి నీళ్లు పోయినా మారేడు వృక్షానికి. కార్తీక మాసం వస్తుంది, చక్కగా అక్కడ నీట్ గా అలికి పసుపు రాసి బొట్టు పెట్టి దీపారాధన చేసుకోండి. శివాలయంలో చేసినంత ఫలితం వస్తుంది. మీరు ఒకేసారి శివుడికి లక్ష్మీదేవికి ఇద్దరికి, అంటే ఒకసారి లక్ష్మీ ఆలయానికి ఒకసారి శివాలయానికి వెళ్ళి చేసిన ఫలితం మీకు ఇంటి దగ్గరే వచ్చేస్తుంది ఆ మారేడు చెట్టుకి పూజ చేయడం వల్ల. కొంచెం కాకపోతే శుచిగా ఉంచాలి. ఆ మారేడు చెట్ల దగ్గర చెప్పులు వేసుకు తిరగడాలు, ఇలాగ ఎంగిలి తుక్కులు అలాంటివి పొయ్యకుండా ఉండడాలు, అలా శుచిగా ఉంటే మారేడు చెట్టు పెరుగుతుంది. ఎందుకంటే అది లక్ష్మీదేవి యొక్క తపస్సు యొక్క ఫలితం అన్నమాట. ఆవిడ శరీర భాగాన్ని త్యాగం చేస్తే ఆ వృక్షం ఉద్భవించింది కనుక, అందుకని మనం లక్ష్మీప్రదంగా చూసుకుంటే దాన్ని పెంచుకోగలిగితే మన ఇంట్లో లక్ష్మి పెరుగుతుంది. ఒకసారి శ్రీ మహావిష్ణువుకి సేవ చేస్తుందట లక్ష్మీదేవి. శేషపాన్పై పడుకున్నప్పుడు పాద సేవ చేస్తుంది. చేస్తుంటే విష్ణుమూర్తి చెప్తాట, నీకు శివుని యొక్క ఆశీర్వచనం కూడా కావాలి నీకు, కనుక శివుని కోసం తపస్సు చేయని చెప్తాట లక్ష్మీదేవి. చెప్తే ఆవిడ అనువైన ప్రదేశం గురించి వెతుక్కుంటూ ఉంటే నారద మహాముని వచ్చి శ్రీశైలంలో పాతాళ గంగ దగ్గర ఒక ప్రదేశాన్ని చూపించి ఇక్కడ చెయ్యండి అమ్మా అని చెప్తాడు. ఆవిడ అక్కడ తపస్సు మొదలు పెడుతుంది. ఆ తపస్సు చెయ్యాలనే హడావిడిలో మనం ఏ పూజలకైనా ముందర గణపతి పూజ చేస్తాం. పసుపు గణపతి పూజ చేసి అలాగే మనం గణపతి ఆరాధన మర్చిపోయి ఆవిడ పూజ పంచాక్షరి చేయడం మొదలు పెట్టారు. ఆ మంత్రం ఆవిడకి ధ్యాస వెళ్ళట్లేదు మంత్రం పైకి, అంటే జపం మీదకి ధ్యాస వెళ్ళట్లా. ఎందుకు అవ్వట్లేదు అని దివ్య దృష్టితో చూస్తే అప్పుడు గణపతి పూజ మర్చిపోయారు కదా ఆవిడ, లక్ష్మీదేవి గణపతి పూజ మర్చిపోయారు. గణపతి సరస్వతీ దేవికి చెప్తాడనమాట, నా పూజ చేయకుండా ఆవిడ జపం మొదలు పెట్టారు, ఆటంకాలు కలిగించమని. సో సరస్వతీదేవి వచ్చి ఆవిడకి మంత్రాన్ని మననం చేయడానికి ధ్యాసనివ్వట్ల. అది దివ్య దృష్టితో చూసి గణపతి ఆరాధన చేసి ఆవిడ ఘోరమైన తపస్సు చేస్తుంది. వాయుభక్షణం అంటే గాలిని మాత్రమే తీసుకుని ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆవిడ చేసే తపస్సు యొక్క వేడికి ముల్లోకాలన్నీ కూడా ఆహుతైపోయే అంత వేడి పుడుతుంది, అగ్ని పుడుతుంది అనమాట. అప్పుడు దేవతలందరూ వెళ్ళి శివుడిని అడుగుతారు, నీ గురించి లక్ష్మీదేవి తపస్సు చేస్తుంది, ఆవిడని అనుగ్రహించమని అడిగితే అప్పుడు శివుడు నందీశ్వరుడిని పంపుతాడు లక్ష్మీదేవి దగ్గరికి. పంపితే నందీశ్వరుడు లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి చెప్తాడు, మీకు ఈ తపస్సు ఫలించడానికి, శివుని యొక్క కరుణ రావడానికి మీరు ఒక యాగం చేయవలసి ఉంటుంది, రుద్రయాగం చేయాలి. రుద్రయాగం చేసినప్పుడు మీరు ఒక శరీర అవయవాన్ని ఆ యాగంలోకి సమిధిలాగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్తాడు. చెప్తే అప్పుడు లక్ష్మీదేవి సప్త మహర్షుల్ని
ఋత్వికులుగా పెట్టుకుని రుద్రయాగం చేస్తాం. రుద్రయాగం చేస్తే ఒక వికృత శక్తి ఉద్భవిస్తుంది ఆ హోమంలోంచి. ఉద్భవిస్తే అప్పుడు ఈవిడ ఎడమ స్థానాన్ని కట్ చేసి ఆ వికృత శక్తికి హోమంలోకి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి చెప్తాడనమాట, చాలా నీ యొక్క తపస్సుకి నేను ప్రసన్నుడనయ్యాను. నువ్వు నీ శరీర భాగాన్ని ఏదైతే సమర్పించావో దాని నుంచి ఒక అద్భుతమైన వృక్షాన్ని ఉద్భవింపజేస్తాను, అది నీకు నాకు కూడా ప్రీతికరమైంది. అంటే లక్ష్మికిను పరమశివుడికి కూడా, మహేశ్వరుడికిను లక్ష్మీదేవికి కూడా బిల్వపత్రం చాలా ప్రీతికరమైంది. మనం లక్ష్మీ పూజలోను వాడతాము, శివ పూజలోను వాడతాం. అంటాం కదా, ఒక బిల్వదళం తీసుకెళ్లి శివుడి మీద పెడితే మన జన్మధన్యం అని. అలాగే లక్ష్మీదేవి కూడా విష్ణు వక్షస్థలాలయ్య అనే మాటతోటి, అనే మంత్రంతో లక్ష్మీదేవికి ఒక బిల్వదళం సమర్పించినా కూడా మంచి ఫలితం వస్తుంది. అలాగా ఆ బిల్వ వృక్షం జన్మించింది అనమాట. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అది. అలాంటి బిల్వ వృక్షం మన ఇంట్లో ఉండడం ఎంత అదృష్టం. అందుకని ఇంట్లో పెరగట్లేదు అంటే మనకి ఏదైనా దోషాలు ఉన్నాయేమో, మన ఇంట్లో మనం శుచిగా శుభ్రంగా ఉండట్లేదేమో అనుకోవాలి. కానీ ఆ చెట్టు వల్ల మనకి ఇబ్బందులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఇంకా దాన్ని అభివృద్ధిగా వృక్షం పెరిగేలాగా చూసుకుంటే మన ఇంట్లో ఉండే దోషాలు తగ్గుతాయి. కాకపోతే శుచి శుభ్రం మాత్రం పాటించాలి. ఓకే రమ్మ గారు, ధన్యవాదాలు.